విస్తృత ధ్యాన ప్రచారంలో భాగంగా జీకే గారి ద్వారా పత్రిజీ మా గ్రామంలోకి రావడం, మా రామాలయంలో గ్రామస్తులందరికీ ధ్యానం గురించి చెప్పి మా అందరి చేత ధ్యానం చేయించారు. వైజాగ్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిపి పత్రిజీతో క్రికెట్ ఆడటం, పత్రిసా బౌలింగ్లో నేను బ్యాటింగ్ చేయడం అదో మరపురాని అనుభూతి. 1998లో పత్రిజీతో 3 రోజులు అరకు ట్రెక్కింగ్కి వెళ్ళడం, ప్రకృతిలో ధ్యానం, సజ్జన సాంగత్యం, రాత్రి పగలు మరిచిపోయి పత్రిజీతో గడపడం అదొక దైవాన్ని దగ్గరగా అనుభూతి చెందిన ఫీలింగ్. ఇక 2000 సంవత్సరంలో ఉత్తరాంధ్రలోని తొలి దశలో నిర్మాణమైన పిరమిడ్లలో మాది ఒకటి. మా ఇంటిపైన పిరమిడ్ నిర్మాణం జరుపుకున్నాం. ఆ పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రిజీ రావడం, మా కుటుంబం అంతటితో మాట్లాడడం, మా అందరి చేత ధ్యానం చేయించడం, మా పిరమిడ్కి ఓసో పిరమిడ్ అని నామకరణం చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే బెంగళూరు మెగా పిరమిడ్ శంకుస్థాపన వేడుకలకు డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా వెళ్ళడం, స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం, పత్రిసారు నన్ను అభినందించి సన్మానం చేయడం ఎప్పటికీ మర్చిపోలేని మధుర స్మృతులు. అన్ని ధ్యాన మహాయజ్ఞాలకు, ధ్యాన మహాచక్రాలకు వెళ్ళడం, ఆయన్ని కలవడం, ఆయనతో గడపడం ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఈ జీవితంలో చివరగా 2022 బెంగళూరులో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనడం, పత్రిసారితో గడపడం ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.